మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం మరి ఎంతో గొప్పది. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం పాలుపంపులు పొందటానికి మరి దేవుడే సహాయం చేస్తున్నాడు. యేసయ్య మరి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించటానికే మరి లోకానికి వచ్చాడనే మనకు తెలుసు. మనము దేవుని ప్రేమను చూస్తున్నాం, కుమారుడి విధేయతను మనం చూస్తున్నాం. మన బైబిల్ గ్రంథం అంతటిలో తండ్రి ప్రేమ కనపడుతుంది, కుమారుడి విధేయత కనపడుతుంది. ఒక్క మనిషి ద్వారా ఈ లోకమంతటికి మరణం వచ్చింది. ఆ ఒక్క మనిషి ద్వారా ఈ లోకమంతటికి నిత్య జీవం రావాలని దేవుని సంకల్పమై ఉన్నది. కనుక ఆదాము అనే మనిషి ద్వారా పాపం వస్తే యేసు ప్రభు అనే మనిషి కుమారుని ద్వారా నిత్య జీవం వచ్చింది. కనుక ఈ లోకంలో ఆదాము కింద ఉండే మనం యేసు దగ్గరకు వస్తే నిత్య జీవం. నీవు ఆదాము కింద ఉంటే జీవితాంతం నువ్వు చనిపోయే వరకు నువ్వు నరకానికే పోతావు. నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరకు వస్తావో, యేసుని నీ రక్షకుడిగా అంగీకరిస్తావో, నీవు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. ఈ లోకంలో చాలా మంది చనిపోయిన వారిని దేవుడే బ్రతికించాడు. చనిపోయి బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలోనే చనిపోయి బ్రతికారు చాలా మంది. ఉదాహరణకు చెప్పాలంటే ఏలియా కాలంలో సారేపతి విధవరాలు దగ్గరికి దేవుడు పంపిస్తే ఆ విధవరాలు కుమారుడు చనిపోతే ఏలియా బ్రతికించాడు. అలాగే ఎలీషా కాలంలో షునేమి రాలు కుమారుడు చచ్చిపోతే ఎలీషా బ్రతికించాడు. ఎలీషా చనిపోయినాక సమాధి చేయబడితే ఒక సైనికుడిని తీసుకెళ్లి ఆయన సమాధిలో పెడితే ఆయన ఎముకలు తగిలి అతను బ్రతికాడు. అలా కొత్త నిబంధనలో చాలా మంది ఉన్నారు ఏమండి. అలా చాలా మంది చనిపోయారు, మరలా బ్రతికారు. బ్రతికి వాళ్ళు మరలా చనిపోయారు, ఇక మరలా లేగవల. కానీ యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై లేచాడు, ఇక మరలా ఎన్నటికీ ఆయన చనిపోల. అందుకనే మనం యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన ఎందుకు చనిపోయాడు అనంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. పాత నిబంధనలో ఎవరైనా పాపం చేస్తే వాడు మేకనో, గొర్రెనో, పావురమునో ఏదో ఒకటి పాప పరిహారార్థ బలి చెల్లించాలి. అంటే వాడు చేసిన పాపానికి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు వాడి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేస్తాడు. అందుకని అలా రక్త ప్రోక్షణ చేసినప్పుడు ఆ పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని మనుషులు పొద్దుదాకా పాపాలు చేయటం, ఇలాగ జంతువుని బలివ్వటం అలవాటైపోతుంది. అందుకని బలిని నేను కోరటం లేదు అన్నాడు దేవుడు. కనికరమనే నేను కోరుతున్నా. దేవుడు ఇక బలిని ఇష్టపడతలేదు. అందుకని దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకంలో కార్చాడు. మనందరి పాపముల మీద ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. కనుక ఈ రోజుల్లో ఎవడైనా
నరకానికి పోతున్నాడంటే వాడు చేసిన పాపాన్ని బట్టి కాదు, వాడు యేసు ప్రభువుని నమ్మకపోవటం వల్లే. ఈ రోజుల్లో ఎవడైనా ఒకడు నరకానికి పోతున్నాడంటే వాడు చేసిన పాపమును బట్టి కాదు, వాడు దేవుని నమ్మకపోవటం వల్లే. కనుక మనం చదువుదాం, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. యోహాను సువార్త, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య చెబుతున్నాడు ఈ మాటలు. ఏమని? నేను దాన్ని మరలా తీసుకొనుటకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసయ్య తనంతట తానే తన ప్రాణాన్ని పెడుతున్నాడు. మీకు అర్థమయ్యేలాగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు అబ్రహాముని తన కుమారుడు బలివ్వమంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఆ పర్వతం మీదకి తీసుకెళ్లి ఏమంటే బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును కొనుక్కోబెట్టాడు. అంటే ఇస్సాకు తనంతట తానే ఇష్టపడ్డాడు. ఇక్కడ తండ్రిగా అబ్రహాము కనబడితే కుమారుడిగా యేసయ్య కనబడతాడు. అందుకనే ఇస్సాకు తనంతట తానే అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడైతే మనం చదువుతున్నాం, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా, అంతేగాని నన్నెవరూ చంపటం లేదు, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవటం లేదు. తనంతట తానే, ఆయనే తనంతట తానుగా ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో ఎంతమంది మనంతట మనమే మన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతాం, మన ప్రాణం పెడతానికి ఇష్టపడతాం. ఏమండి, ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి సాహసం చేసేవాళ్ళు ఉంటారు, ఎంతమంది ఉంటారు. మన కుటుంబం కోసం మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఏమండి, మరి మన కుటుంబం కోసం మన ప్రాణాన్ని ఇవ్వగలమా? నీ కుటుంబం కోసమే, నీ భర్త కోసమే, నీ పిల్లల కోసమే. ఏమండి, నువ్వు ఇవ్వగలవా నీ ప్రాణాన్ని? నీ భర్తకు రక్తం అంతా పోయింది, అమ్మా నీ రక్తం ఇవ్వు అని చెప్తావా? భార్య పిల్లలే ఇస్తారా? ఇస్తే నేనేడు మర్చిపోతాను. ఏమండి, ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు ఉన్నాయి. కానీ చాలా మంది ముక్కు మొహం తెలియదు, నువ్వెవరో తెలియదు, కానీ వచ్చి రక్తదానం చేస్తారు. ఏమండి, నీవెవరో తెలియదు, నీ పేరేందో తెలియదు, నీ అడ్రస్ ఏందో తెలియదు, కానీ వచ్చి నీ దగ్గరకు వచ్చి రక్తదానం చేస్తాడు. మరి ఎవరో గొప్పవాడు? ఎవరో గొప్పవాళ్ళు అండి? నీవెవరో తెలియకుండానే వచ్చి నీ కోసం తన రక్తాన్ని దానం చేసేవాడు గొప్పవాడా? నువ్వు నా భర్త, నా భార్య, నా పిల్లలు అని నీవు త్యాగాన్ని చేయలేకపోతావు గొప్ప. రోజుల్లో ఎవరు గొప్ప? ఇక్కడ మనం అదే చదువుతున్నాం. యేసయ్య మనకు తండ్రిగా ఉన్నాడు కనుక, మనం ఆయనకు కుమారుడిగా ఉన్నాం కనుక, ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం చదువుతాం, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము
21వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చెప్పబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరు చదువుతున్నాం? అప్పటి నుండి తాను అని రాశాడు. అప్పటి నుండి యేసు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది. ఇక్కడ యేసయ్యను హింసిస్తానికి ముందుందెవరు? పెద్దలు. మొట్టమొదటిగా పెద్దలు, రెండవదిగా ప్రధాన యాజకులు, మూడవదిగా శాస్త్రులు. అనేకమైన హింసలు పొంది చంపబడి. నేను యెరూషలేం ప్రాంతానికి వెళ్తే అక్కడున్న యెరూషలేం ప్రాంతంలో ఉన్న పెద్దలు నన్ను చంపుతారు, నన్ను హింసిస్తారు, నన్ను చిత్రహింసలు పెడతారు, నన్ను భయంకరంగా కొడతారు. నాకు తెలుసు. ఏమండి, నీ మరణం నీకు తెలిస్తే నువ్వు ఎలా ఉంటావు? డాక్టరు నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు అనుకోండి, ఒకవేళ ఏమండి అప్పుడు ఎలా ఉంటాం మనం? మన మాట ఎలా ఉంటుంది? మన చూపు ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏమండి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ఏమండి ఎక్కడ లేని అన్ని మంచి మంచి అన్ని వచ్చేస్తాయి. ఇక చెడంతా పోయింది. ఎందుకు? నేను ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతున్నా. ఒక 2 రోజుల్లో చచ్చిపోయేటప్పుడు ఎందుకు ఈ దిక్కుమాలిన బతుకు, ఎందుకు ఈ తాగుడు, ఎందుకు ఈ పాపం, ఎందుకు ఈ వ్యసనాలు, ఇవన్నీ వదిలేసి బ్రతికే ఈ 2 రోజులు అందరితో సంతోషంగా బ్రతుకుతా, ప్రేమగా బ్రతుకుతా, ఆప్యాయంగా బ్రతుకుతా, మంచిగా బ్రతుకుతా అని మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకు? ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతాడు అన్నమాట. కానీ ఇక్కడ యేసయ్యకు తెలుసు, నేను యెరూషలేం ప్రాంతానికి వెళ్తే నన్ను చంపుతారు, నన్ను చంపుతారు. అయినా కూడా నేను యెరూషలేం ప్రాంతానికి వెళ్తా. అయ్యా నువ్వు అటు వెళ్తే చచ్చిపోతావు అని అంటే అక్కడికి వెళ్తారా? అయ్యా అక్కడికి వెళ్తే కొడతారు వెళ్ళబాకు అని అంటే వెళ్తారా? వెళ్ళరు. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది భయం, మరణం అనే భయం, ఏమండి మనుషులను మరణం వెంటాడుతుంది. మరణ భయం ఎక్కువ. మనుషులను మరణం వెంటాడుతుంది. మరణ భయంతో పరిగెత్తుతున్నారు. ఏమండి ఎట్లయినా నేను బ్రతకాలి, ఎట్లయినా నేను బ్రతకాలి. ఏమండి నువ్వు బ్రతకాలంటే నీ ఆయుష్ నీ చేతిలో లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు బ్రతకాలంటే అది దేవుని చేతిలో ఉంది. అది దేవుని చేతిలో ఉంది నువ్వు బ్రతకాలంటే. కానీ కొంతమంది ఏమండి కొంతమంది అర్ధాయుషే. ఆ ఆయుష్ దేవుడి చేతిలో ఉండదు. అర్ధాయుష్ అంటే చెప్పి తెలుసా మీకు? తాగుడికి వ్యసనాలు అయిపోయి, మత్తు పదార్థాలకు వ్యసనాలు అయిపోయాయి, లోపల అవయవాలన్నీ పాడైపోయి, ఏమండి అప్పుడే చచ్చిపోతున్నారు. దేవుడు నీకు దీర్ఘాయువునిచ్చాడు, కానీ మనుషులు అర్ధాయుషుని తెచ్చుకుంటున్నారు. అర్ధాయుష్ దీర్ఘకాలంలో బ్రతకాలని దేవుడు ఆశపడుతుంటే మనుషులు మాత్రం వ్యసనాలకు గురైపోతున్నారు, అలవాట్లకు గురైపోతున్నారు. తనకున్న శరీరాన్ని ఎలా పడితే అలా ఏమండి అప్పగించేసి దాన్ని పాడు చేసుకుంటున్నాడు.
అందుకనే మధ్యలోనే చచ్చిపోతున్నారు కొంతమంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. ఈ లోకంలో చావు అనేకమైన రకాలుగా మనుషులను వెంటాడుతుంది. ఈ చావు అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మరణం? మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథములు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. స్పష్టంగా రాశాడు ఇక్కడ. ఈ లోకంలోనికి మరణం ఎలా వచ్చిందంటే ఒక్క మనుషుడి ద్వారా. ఒక్క మనిషి ద్వారా, ఒక్క మనిషిలో నుంచే ఈ ప్రపంచం అంతా మనుషులందరూ వచ్చారు. ఒక్క మనిషిలో నుంచే. నమ్ముతారా ఇది? ఏమండి, చాలా మంది నమ్మరు. తెలుసా మీకు? ఒక్క మనుషుల్లో నుంచి ఎంతమంది ఎలా వస్తారండి అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో అసలు అది వరకు మనుషులే లేరు, కోతులో నుండి వచ్చారంట. అవండి, కోతులో నుండి మనుషులు వచ్చారంట. నమ్ముతారా? ఇది అబద్ధం. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క మనిషిలో నుండే దేవుడు ఆదాము అనే ఒక మనిషిని తన చేతులతో చేశాడు. మట్టి బొమ్మగా చేసి అతడిలోనికి జీవాత్మను ఊదాడు. జీవాత్మ ఊదితే అతడు మనిషి అయ్యాడు. ఆదాములో నుండే స్త్రీని తీశాడు. అంటే గర్భము ధరించిన ఆదాములో నుండే స్త్రీ వచ్చింది. అందుకని ఆదాము ఒక పాట పాడాడు. పెళ్లిలో మనం పాడతాం కదా, ఏమండి? నా శరీరములో శరీరమా, ఆ మాంసములో మాంసమా, నువ్వు నాలో నుండి వచ్చావు కనుక నువ్వు నాది అనబడతావు అన్నాడు. అంటే ఆదాములో నుండి దేవుడు స్త్రీని చేశాడు. స్త్రీని చేసి వాళ్ళిద్దరిని జతపరిచాడు. వాళ్ళిద్దరితో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దీన్ని లోపరుచుకోండి. ఇది దేవుడు మొట్టమొదటిగా మనుషుడికి ఇచ్చిన ఆశీర్వాదం. మీరు ఫలించండి అన్నాడు, అభివృద్ధి చెందండి అన్నాడు, విస్తరించండి అన్నాడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఆ చెట్టు ఫలాన్ని తినొద్దు, తింటే చచ్చిపోతారు. ఆ ఆజ్ఞ మీరారంటే, ఆ ఆజ్ఞ మేరడం వల్ల ఇప్పుడు వచ్చింది పాపం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను. ఏమంటే ఒక్క మనుషుడి ద్వారా ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఆ ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చింది. ఆ ఒక్క మనిషి ఎవరంటే ఆదాము వలన పాపము, ఆదాము వలన మరణం ఈ లోకానికి వచ్చింది. ఈ పాపాన్ని, ఈ మరణాన్ని తీసివేయాలి అంటే ఆదాములో నుండి వచ్చే వాళ్ళ వల్ల కాదు. అంటే పురుషుడు సంతానం వల్ల ఏమండి ఆ పాపాన్ని తీసేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదవండి, మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమనుంటుంది? మొదటి అధ్యాయంలో పురుషుల పేర్లతో చదువుతారు కదా, పురుషుల పేర్లతో. వంశావళి చదవండి అక్కడ, మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఏమండి, నేను చూస్తాను. అదే చదువు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యోదా అతని అన్నదమ్ములను కనెను,
యూదా తామారు నందు పేరేసుని కనెను. ఇక్కడ చూడండి, చాలు చాలు, ఇక్కడ మీరు చూడండి, అన్ని పురుషుల పేర్లే ఉంటాయి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, పురుషుల పేర్లు. కానీ కిందకు వచ్చేసరికి ఏముంటది ఏమండి? కిందకు వచ్చేసరికి 16వ వచనము, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఆయన పుట్టాడు. ఆయన స్త్రీ వలన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ లోకంలో చాలా మంది నమ్మరు. కన్యక ఎలా గర్భవతి అయింది అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి? కన్యక తనంతటి తాను ఎలా గర్భవతి అయ్యింది, కన్యక అసలు పిల్లలు ఎలాగంటది, విమర్శించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ మనకు అనవసరం. కానీ దేవుడు చెప్పాడు, మనం దేవుణ్ణి నమ్ముతాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు అని క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక వ్యక్తి. దానిని క్రీస్తు నెరవేర్చాడు ఈ లోకానికి వచ్చి. 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పాడండి ఆ మాట. చెబితే దానిని క్రీస్తు ఈ లోకంలో స్త్రీ గర్భాన పుట్టి ఏమండి ప్రపంచానికి తనను తాను బయలుపరుచుకున్నాడు. స్త్రీకి పుట్టిన వాడు ఆయన ఒకడే, అందరు పురుషులకు పుట్టిన వాళ్ళే, అందరు పురుషులకు పుట్టారు. కనుక ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమని చదువుతున్నా? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఒక్క మనిషి ద్వారా ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆ పాపాన్ని, ఆ మరణాన్ని తొలగించడానికే క్రీస్తు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏమండి? అదే కింద ఉంటాడు, అక్కడే మనం చదివితే. చదివమ్మా. మాట చదివమ్మా. 16వ వచనం, అది 19వ వచనం. 19వ వచనం చదివమ్మా. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయకూడదు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. చాలు చాలు. ఒక మనుషుని ద్వారా అనేకులు ఎలాగ పాపంలోనికి వెళ్ళిపోయారో, ఎలాగూ శాపంలోనికి వెళ్ళిపోయారో, ఎలాగూ మరణంలోనికి వెళ్ళిపోయారో, ఒక మనిషిని విధేయత ద్వారా, ఒక మనుషుడి విధేయత. ఏంటి ఆ విధేయత అనంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏమండి తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాడు, మీలో ఎవరైనా నా మీద నేరము మోపగలడా అని ప్రశ్నించాడు. నా మీద నేరం మోపగలడా ప్రశ్నించాడండి, ప్రశ్నించాడు. మనం ప్రశ్నిస్తే మన మీద ఎన్ని నేరాలు మోపుతారు, ఎన్ని నిందలు మోపుతారు. ఏమండి? ఇంకొకరు మోపాల్సిన పని లేదు. మన మనస్సాక్షి మనల్ని క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేయడం మన మనస్సు, మన మనస్సాక్షి. మనం ఎన్ని నేరాలు చేస్తున్నామో, ఏమండి ఎన్ని అక్రమాలు చేస్తున్నామో, మన తలంపులు, మన మాటలు, మన మోహను, ఏమండి మనల్లో ఎలాగూ
ఏమండి మనల్ని నడిపిస్తున్నాయో మనకు తెలుసు. ఇంకొకడు మన మీద నేరం మోపాల్సిన పని లేదు. మన మనస్సాక్షి మన మీద నేరం మోపుతుంది. మన మనస్సాక్షిని మనం గెలిస్తే చాలు. అసలు నీ మనస్సాక్షిని నువ్వు గెలిస్తే చాలు. నీ మనస్సాక్షి నిన్ను ఏ విషయాలలో దోషారోపణ చేస్తుందో అవన్నీ నువ్వు సరి చేసుకోవటానికి క్రీస్తు నీకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే మొట్టమొదటిగా నిన్ను నీవు సరి చేసుకోవటానికే. అపోస్తులుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నన్ను విమర్శించువాడు దేవుడే అన్నాడు. అంటే దేవుడికి మన ఆలోచనలు తెలుసు, మన ఊహలు తెలుసు, మన తలంపులు తెలుసు, మనము ఏమి మాట్లాడబోతున్నామో కూడా దేవుడికి తెలుసు. అందుకని నన్ను విమర్శించేవాడు దేవుడే. అందుకని ఆయన మాట కానీ చూపు కానీ ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా ఆయన చూసుకునే ముందడిగేసేవాడు. అలాగూ తనను తాను ఏమండి తగ్గించుకుని క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. అందుకనే ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఆ ఒక్కడి అవిధేయత, ఆ ఒక్కడి విధేయత ఈ లోకానికి నీతిని తీసుకొచ్చింది, ఈ లోకానికి పరిశుద్ధతను తెచ్చింది, ఈ లోకానికి రక్షణ తెచ్చింది. ఆ ఒక్కడి విధేయత. నీ ఒక్కడి విధేయత నీ కుటుంబానికి రక్షణ తెస్తుందా? నీ కుటుంబానికి సంతోషాన్ని తెస్తుందా? నీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుందా? ఒక్కరి విధేయత ప్రపంచానికే రక్షణ తెచ్చింది, ప్రపంచానికే ఆనందాన్ని తెచ్చింది, ప్రపంచానికే సమాధానాన్ని తెచ్చింది. కానీ నీ ఒక్కడి విధేయత నీ కుటుంబానికే పనికిరావుతుంది. అందుకనే యేసయ్య కార్చిన రక్తం నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీవు కూడా విధేయత చూపేవాడిగా ఉండాలి. నీవు కూడా క్రీస్తు కొరకు నీ ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. అందుకనే మనం చదువుతాం. నేను ముగించేస్తా. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు వండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ అంటే ఆయన సమాధిలో లేడు. సమాధికి రాయి తొలిచి ఆ రాయికి ఒక ముద్ర వేశారు, సీల్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి మనం డబ్బులు కట్టలేదు అనుకోండి, మన ఇంటి తాళం కొరకి ఎవరంటే సీల్ వేస్తాడు. తెలుసా మీకు? ఏమంటే ఆ సీల్ తీసేయడానికి కేసు, నేరం ఆరోపణ చేస్తారు. అందుకని శాస్త్రులు పరిచయులు అది తెలిసిన వాళ్ళే రోమా సైనికులను యేసు ప్రభు సమాధి దగ్గర కాపలా పెట్టి ఆ రాయికి ఏమంటే గొలుసులేసి తాళం పెట్టి సీలేశారు. 3వ దినాన ఆయన లేచేటప్పుడు ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు, ఏమంటే రాయల్ని అడవబడిందంట. వాస్తవంగా బైబిల్లో దొర్లుకుంటాయి, నేను పక్కకి వెళ్ళాను అని ఉంటుంది. కానీ ఆయన వ్యాఖ్యానం ఏం చెప్తారంటే దేవుడు తంతా దాడాయని పడిపోయింది. ఏమండి దేవుని ఆయన మరణాన్ని ఎవడూ ఆపలేదు, ఆయన పునరుద్ధానాన్ని ఎవడూ ఆపలేదు. ఆయనను కాపలా కాశారు. కానీ ఆ రాయి దొర్లింపబడేట యేసు పునరుద్ధానుడై ఉండుట అక్కడున్న వాళ్ళందరూ చూసి ఎవరి శాస్త్రులు పరిచయంతో చెప్పారు, మీరు అలా చెప్పద్దు. వాళ్ళ శిష్యులు వచ్చి
ఆయనను తీసుకెళ్లిపోయారని అబద్ధ సాక్ష్యం చెప్పండి అన్న. కనుక నువ్వు ఒకటే నేర్చుకో, నువ్వు యేసుని నమ్మితే, యేసునందు విశ్వాసం ఉంటే నువ్వు చనిపోయిన పునరుద్ధారుడు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చనిపోతే పునరుద్ధారుడు అవుతాం. మనం చనిపోతే నరకానికి పోము. యేసయ్య పునరుద్ధానపు శక్తి ఏంటో చూపించాడు, పునరుద్ధానపు బలం ఏంటో చూపించాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఈ లోకంలో ఎవడు బంధించలేడు, ఎవడు బంధించలేడు. నువ్వు ధైర్యంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయనను నీ దేవుడిగా, ఆయనని రక్షకుడిగా, ఆయనని విమోచకుడిగా నీ హృదయంలో స్థానమివ్వు. నువ్వు చనిపోయిన పునరుద్ధారుడు అవుతావు. క్రీస్తుతో పాటు నీవు కూడా 1000 ఏళ్ళు ఆయనతో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తాం. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. యేసయ్యే మన కొరకు ఇష్టపడి పాపములో ఉన్న మనలను, శాపములో ఉన్న మనలను, మరణము కింద ఉన్న మనలను రక్షించాలని, విమోచించాలని, నిత్య రాజ్యానికి వారసులను చేయాలని, తండ్రితో పాటు కుమారుడితో పాటు మనము కూడా ఉండాలని, ఆయన విడిచిపెట్టకూడని బాధ్యమని వెచ్చుకొనక పరలోకాన్ని విడిచాడు, మహిమని విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు. ఈ లోకములో రిక్తుడిగా, దరిద్రుడిగా, ఏమీ లేని వాడిగా ఈ లోకంలో జన్మించాడు. పశువుల తొట్టెలో అరుండబడ్డాడు. యేసయ్యకు ఎంత ప్రేమో నువ్వంటే ఆయనకు అంత ప్రేమ. కనుక ఇప్పటికైనా నీ మరణము విషయమే నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నిన్ను ఎవరు ఏమి చేయలేదు. మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ వాక్యములో నుండి మీరు అందరితో మాట్లాడుతున్నారు ప్రభువ. స్తోత్రాలు, వందనాలు. ఒక మనుషుడి ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది నాయన, ఒక మనుషుడి ద్వారా ఈ లోకంలోనికి మరణం వచ్చింది తండ్రి. యేసయ్య, మీ ద్వారా ఈ లోకంలోనికి నాయన నిత్య జీవం వచ్చింది ప్రభువ. మీరు కాచిన రక్తము వలన నాయన మీ పాపులమైన మేము నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను అయినా తీర్చబడ్డాం ప్రభువ. మీరు కార్చిన రక్తం పాపులమైన మమ్ములను నీతిమంతులు చేసింది, నిత్య రాజ్యానికి వారసులను చేసింది ప్రభువ. ఒకరి విధేయత అనేకులను నీతిమంతులు చేసింది తండ్రి. మరి మేము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము విధేయతతో బ్రతుకుతూ నాయన మా కుటుంబం కొరకు, నాయన మా గ్రామం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు మేము కూడా అలాంటి విధేయతకు ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని ఈ రాత్రికాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోచించండి ప్రభువ. వారి ప్రార్థనలకు ప్రతిఫలాన్ని గ్రహించండి. బలహీనమైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. మీ సన్నిధి, మీ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నేర్పి
ఆశీర్వదించి మహిమ పొందమని. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.